అవినీతికి ప్రతిరూపమైన భర్త, నిజాయితీకి నిలువుటద్దంలాంటి భార్య 5 ఏళ్ల తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదురుపడితే ఎలా ఉంటుంది? 6 ఏళ్ల క్రితం సురేష్ మరియు ఝాన్సీ ఒకే కోచింగ్ సెంటర్లో ఉండేవారు. సురేష్ హుషారైన కుర్రాడు, ఝాన్సీ గంభీరమైన వ్యక్తిత్వం కలది. సురేష్కి ఖాకీ యూనిఫామ్ అంటే పిచ్చి. మొదటి ప్రయత్నంలోనే అతను పోలీసాఫీసర్గా ఎంపికయ్యాడు. ఝాన్సీకి కలెక్టర్ అవ్వాలనేది కల, కాని కొన్ని మార్కుల తేడాతో ఆమెకు ర్యాంక్ రాలేదు. వారి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఆరంభంలో సురేష్ ఎంతో నిజాయితీగా ఉండేవాడు. నా భార్య గర్వపడేలా బతుకుతాను అని ఆమెకు ప్రామిస్ చేసేవాడు. ఇద్దరూ కలిసి పండగలు, సరదాలు, సాయంత్రం వేళల్లో లాంగ్ డ్రైవ్స్, ప్రపంచం మొత్తం వారి ప్రేమను చూసి అసూయపడేంత గొప్పగా ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్లో అధికార బలం, పై అధికారుల ఒత్తిడి మరియు సులభంగా వచ్చే డబ్బు చూసి సురేష్ కళ్ళు మందగించాయి. చిన్న చిన్న లంచాలతో మొదలై పెద్ద పెద్ద ఇసుక మాఫియాలతో చేతులు కలిపాడు. ఇంట్లో విలాసవంతమైన వస్తువులు పెరగడం ఝాన్సీ గమనించింది. ఒకరోజు రాత్రి సురేష్ ఒక పెద్ద అమౌంటున్న బ్యాగ్తో ఇంటికి రావడం చూసి ఝాన్సీ నిలదీసింది. సురేష్, ఇదంతా మన భవిష్యత్తు కోసం ఝాన్సీ, నీకు కావాల్సినవన్నీ కొంటాను, మన పిల్లలకు లోటు లేకుండా చూస్తాను. ఝాన్సీ, నాకు మురికి డబ్బుతో ఉన్న భవిష్యత్తు వద్దు. నీ నిజాయితీ పోతే నీ మీద నాకున్న గౌరవం కూడా పోతుంది. అప్పటినుండి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఝాన్సీ ఎంత చెప్పినా సురేష్ వినలేదు. సరికదా, నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు అని ఎదురుదాడి చేసేవాడు. ఒక అవినీతి కేసులో సురేష్ ఒక పేద రైతు భూమిని అన్యాయంగా కాజేయడానికి సహకరించాడు. ఆ రైతు ఝాన్సీ దగ్గరకు వచ్చి ఏడవడంతో ఆమె మనసు ముక్కలైపోయింది. ఆ రోజే ఆమె నిర్ణయం తీసుకుంది. సురేష్, నీ అధికార దాహం, డబ్బు పిచ్చి మన ప్రేమను చంపేసింది. నేను ఈ ఇంట్లో ఉండలేను. ఈ ఆస్తులు, ఈ హోదా నాకేమీ వద్దు. నేను నీ భార్యగా కాదు, నీ పద్ధతులకు ఎదురు నిలిచే ఒక వ్యక్తిగా వెళ్ళిపోతున్నాను. ఎంతో బ్రతిమాలినా సురేష్ వినలేదు. ఆమె తన సామాన్లతో ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సురేష్కి అది ఒక చిన్న గొడవ అనుకున్నాడు, కానీ అది వారి జీవితాల మధ్య ఒక పెద్ద గోడ అని అప్పుడు గ్రహించలేదు. కాలం ఎవరికోసమూ ఆగదు. గడిచిన 5 ఏళ్లలో సురేష్ తన నెట్వర్క్ను పెంచుకున్నాడు. రాజకీయ నాయకుల ఆశీస్సులతో అదే జిల్లాలో ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. ఇప్పుడు జిల్లాలో అతని మాటే శాసనం. అందరూ అతనికి భయపడతారు. అతని పేరు చెబితేనే మాఫియాలు వణికిపోతాయి. కాని అది భయం మాత్రమే, గౌరవం కాదు. సురేష్ ఇప్పుడు ఒక భారీ బంగ్లాలో ఒంటరిగా ఉంటాడు. ఆ విలాసాలు ఉన్నా ఝాన్సీ అని లోటు అతనికి అప్పుడప్పుడు గుర్తువస్తుంది. కాని తన డబ్బు మరియు అధికారం ఆ బాధను కప్పిపుచ్చుతున్నాయి. జిల్లాలో పాత కలెక్టర్ బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్ వస్తున్నారని జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ అయింది. క్యాంప్ ఆఫీసులో సోఫాలో కూర్చొని సిగార్ తాగుతూ తన కింది ఆఫీసర్లతో సురేష్ అంటున్నాడు, ఎవరో ఒక కొత్త ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నారట. పిల్లాడిలా ఉన్నాడు అని విన్నాను. ఎవడైతే ఏంటి, ఇక్కడ మాటే చెల్లుతుంది. వాడు మన దారికి రావాల్సిందే, లేదంటే సైడ్ అయిపోవాల్సిందే. అప్పుడే అతని టేబుల్పై ఒక ఆర్డర్ కాపీ పడింది. అందులో కొత్త కలెక్టర్ పేరు చూసి సురేష్ చేతిలోని గ్లాసు కింద పడిపోయింది. ఎస్ఎంటీ కె ఝాన్సీ, ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్. సురేష్ షాక్లో ఉండిపోయాడు. 5 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిన తన భార్య ఇప్పుడు తన జిల్లాకే బాస్, కలెక్టర్గా వస్తోంది. ఆ నిమిషం అతనిలో భయం, గర్వం మరియు అణచివేసిన ప్రేమ ఒకేసారి యుద్ధం చేయడం మొదలుపెట్టాయి. కలెక్టరేట్ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించే సమయం. ఎస్పీ హోదాలో సురేష్ తన సిబ్బందితో కలిసి లోపలికి వెళ్లాడు. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఆ కుర్చీలో గంభీరంగా కూర్చుని ఉన్న ఝాన్సీ కనిపించింది. 5 ఏళ్ల క్రితం చూసిన సుకుమారమైన ఝాన్సీ కాదీమే. కళ్లలో ఒక మెరుపు, ముఖంలో ఒక దృఢత్వం. సురేష్ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. ఆమెను చూసి పలకరించబోయాడు, కాని ఆమె కళ్లలో కనీసం పాత పరిచయం ఉన్న ఆనవాళ్లు కూడా లేవు. ఆమె చూపు అతన్ని దాటి ఫైల్స్ మీదకు వెళ్ళింది. సురేష్ తేరుకుని, ఝాన్సీ, నువ్వు అని అనబోతుగా ఝాన్సీ టేబుల్ మీద ఉన్న గంటను గట్టిగా కొట్టింది. ఝాన్సీ, మిస్టర్ ఎస్పీ, మీరు డ్యూటీలో ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం విష్ చేయడం మర్చిపోయారా? సురేష్ నిర్ఘాంతపోయాడు. చుట్టూ ఉన్న కింది స్థాయి ఆఫీసర్లు అతడి వైపు చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖం ఎర్రబడినప్పటికీ సురేష్ సెల్యూట్ చేశాడు. ఝాన్సీ, కూర్చోండి. ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతి గురించి నాకు రిపోర్ట్స్ అందాయి. రేపటికల్లా గత 3 నెలల క్రైమ్ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. భార్యగా కాకుండా ఒక అధికారిగా ఆమె వేసిన ఆర్డర్ సురేష్ అహాన్ని దెబ్బతీసింది. కార్యాలయం నుండి బయటకు వచ్చిన సురేష్ రగిలిపోయాడు. కలెక్టర్ అయితే ఏంటి, 5 ఏళ్లు కష్టపడి ఐఏఎస్ సాధించి ఉండొచ్చు, కానీ ఈ జిల్లా నా గ్రిప్లో ఉంది అని తనలో తను అనుకున్నాడు. ఆమెను ఇబ్బంది పెట్టాలని, ఆఫీసు పనుల్లో సహకరించకూడదని తన కింది అధికారులకు అనధికార ఆదేశాలిచ్చాడు. ఆమె తన దగ్గరకు వచ్చి సాయం కోరాలని, అప్పుడు తన పాత బంధాన్ని గుర్తుచేసి ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలని సురేష్ ప్లాన్ వేశాడు.
సురేష్ ఆశించినట్లు ఝాన్సీ భయపడలేదు. ఆమె తన మొదటి అస్త్రంగా పాత ఫైల్స్ను బయటకు తీసింది. ముఖ్యంగా సురేష్ సంతకాలున్న ల్యాండ్ సెటిల్మెంట్ ఫైల్స్ను, ఇసుక క్వారీ పర్మిషన్లను రీఓపెన్ చేసింది. ఒకరోజు సురేష్ను తన ఛాంబర్కు పిలిపించి, మిస్టర్ సురేష్, ఈ సంతకాలు మీవే కదా? ఈ కేసుకు సంబంధించిన విచారణ సరిగ్గా జరగలేదు. దీనిపై నేను రీఎన్క్వైరీకి ఆదేశిస్తున్నాను అంది. సురేష్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, కలెక్టర్గారు, పాత గాయాలను కెలికితే నొప్పి మీకే కగులుతుంది అని హెచ్చరికగా అన్నాడు. నొప్పికి భయపడితే కలెక్టర్ అయ్యేదాన్ని కాదు అని ఝాన్సీ అంతే గట్టిగా బదులిచ్చింది. జిల్లా సరిహద్దులో ఉన్న ఒక గిరిజన ప్రాంతాన్ని సందర్శించడానికి ఝాన్సీ పర్యటన ఖరారయింది. భద్రతా కారణాలతో ఎస్పీగా సురేష్ కూడా వెళ్లాల్సి వచ్చింది. పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా భారీ వర్షం మొదలైంది. కొండచర్యలు విరిగిపడడంతో దారి బ్లాక్ అయింది. మిగతా వాహనాలు వెనక ఉండిపోగా సురేష్ మరియు ఝాన్సీ ప్రయాణిస్తున్న జీపు ఒక పాత ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర ఆగిపోయింది. విద్యుత్ లేదు, కేవలం కొవ్వొత్తి వెలుతు, బయట ఉరుములు మెరుపులు. సురేష్, ఇంకా కోపం తగ్గలేదా ఝాన్సీ? ఈ 5 ఏళ్లు నామీదే పంతంతోనే చదివావా? ఝాన్సీ కిటికీ బయట వర్షాన్ని చూస్తూ, నీమీదు కోపంతో కాదు సురేష్, నీవల్ల అన్యాయం జరిగిన ఆ పేదవాడి కళ్లలో నీళ్లు చూసి చదివాను. నువ్వు ప్రేమించిన ఝాన్సీ అప్పుడే చనిపోయింది. సురేష్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి, కానీ నేనింకా నిన్ను అని చెప్పబోతుంటే ఝాన్సీ అతడివైపు తిరిగి, వద్దు సురేష్, ఆ మాట అనడానికి నీకు అర్హత లేదు. నీ యూనిఫామ్ మీద ఉన్న మరకలు కడుక్కున్న రోజు మాట్లాడు అంది. ఆ రాత్రి ఆ ఏకాంతంలో ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. కాని వారి మనసుల్లో గతం తాలూకు అలజడి మాత్రం అలాగే ఉంది. ఝాన్సీ జిల్లాలో ఉన్న అక్రమ గ్రానైట్ మరియు ఇసుక మైనింగ్పై ఉక్కుపాదం మోపింది. ఆ మైనింగ్ వెనుక ఉన్నది సురేష్ బినామీలేనని ఆమెకు తెలుసు. తెల్లవారుఝామున 4 గంటలకే స్వయంగా రంగంలోకి దిగి సురేష్కు అత్యంత సన్నిహితుడైన ఒక పొలిటికల్ లీడర్ లారీలను సీజ్ చేయించింది. సురేష్, ఝాన్సీ, నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు. ఇది కేవలం నా బిజినెస్ కాదు, పైన ఉన్న పెద్దల వాటా కూడా ఉంది. ఝాన్సీ, ఆ నిప్పుతోనే నీ అవినీతి సామ్రాజ్యాన్ని దహనం చేస్తాను సురేష్. దమ్ముంటే అడ్డుకో. వారి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఝాన్సీ వల్ల కోట్లు నష్టపోతున్న మైనింగ్ మాఫియా మరియు స్థానిక మంత్రి ఆమెను మార్గం నుండి తొలగించాలని ప్లాన్ చేశారు. ఒక రాత్రి ఝాన్సీ తన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుండగా ఒక లారీ ఆమె కారును గుద్దేలా ప్లాన్ చేశారు. ఈ విషయం పోలీస్ వైర్లెస్ నెట్వర్క్ ద్వారా సురేష్కు తెలిసింది. ఆ క్షణం వరకు ఆమెపై కోపంగా ఉన్న సురేష్ ఒక్కసారిగా వణికిపోయాడు. అధికార అహంకారం కంటే ఆమె ప్రాణం ముఖ్యమని అతని మనసు కేకపెట్టింది. సురేష్ వెంటనే తన స్పెషల్ టీంను రంగంలోకి దింపాడు. బయటికి మాత్రం కలెక్టర్కు సెక్యూరిటీ పెంచాం అని సాదాసీదా ప్రకటన ఇచ్చాడు. కాని నిజానికి ఝాన్సీకి తెలియకుండానే సివిల్ డ్రెస్లో తన నమ్మకస్తులైన 10 మంది కానిస్టేబుళ్లను ఆమె ఇంటి చుట్టూ, ఆమె వెళ్లే దారిలో కాపలా ఉంచాడు. ఒకరోజు రాత్రి ఝాన్సీ కారును వెంబడిస్తున్న గూండాలను సురేష్ స్వయంగా వెంబడించి నిర్మానుష్య ప్రాంతంలో పట్టుకుని చితకబాదాడు. ఆమె మీద చిన్న గీతపడినా మీ శవాలు కూడా దొరకవు అని హెచ్చరించాడు. ఇదంతా ఝాన్సీకి తెలియదు. జిల్లా పోలీస్ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ మరియు ఎస్పీ కలిసి ఒక సాంప్రదాయ నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయిష్టంగానే ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. మ్యూజిక్ మొదలైంది. చాలా ఏళ్ల తర్వాత సురేష్ చేతిని ఝాన్సీ తాకింది. ఆ స్పర్శ ఇద్దరినీ గతంలోకి తీసుకెళ్ళింది. వారి కళ్ళు కలిశాయి. ఆ కళ్లల్లో ద్వేషం కంటే ఎక్కువగా ఒకరినొకరు కోల్పోయామనే బాధ, ఇంకా మిగిలి ఉన్న అంతులేని ప్రేమ కనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కాని వారి మధ్య మౌనం వేల భావాలను వ్యక్తం చేసింది. ఆ రాత్రి ఝాన్సీకి సురేష్ పాత డైరీ ఒకటి దొరుకుతుంది, లేదా ఒక పాత ఇన్వెస్టిగేషన్ ఫైల్ ద్వారా నిజం తెలుస్తుంది. నిజమేమిటంటే సురేష్ నిజాయితీగా ఉన్నప్పుడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని పట్టుకున్నాడు. ఆ గ్యాంగ్స్టర్ సురేష్ చెల్లెల్ని కిడ్నాప్ చేసి ఆమె ప్రాణాలు తీశాడు. అప్పుడు సురేష్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయాడు. నిజాయితీగా ఉంటే నా వాళ్లను కాపాడుకోలేను, అధికారం మరియు డబ్బు ఉంటేనే ఈ సమాజం భయపడుతుంది అనే విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయాడు. తన భార్య ఝాన్సీకి కూడా ప్రమాదం పొంచి ఉందని ఆమెను కాపాడుకోవడానికే ఆమెకు దూరంగా ఉంటూ తానొక క్రూరమైన ఆఫీసర్గా ముద్ర వేయించుకున్నాడు. ఈ నిజం తెలిసినప్పుడు ఝాన్సీ కళ్ళు చెమర్చాయి. సురేష్ తప్పు చేశాడు, కాని ఆ తప్పు వెనుక ఉన్న బాధ ఎంత పెద్దదో ఆమెకర్థమైంది. సురేష్ గతాన్ని తెలుసుకున్న ఝాన్సీ అతనిపై కోపాన్ని వదిలి జాలిని పెంచుకుంది. ఒక సాయంత్రం ఆమె అతన్ని బీచ్ రోడ్లోని ఒక పాత బెంచి దగ్గరకు రమ్మంది. అది వారు ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టమైన చోటు. ఝాన్సీ, సురేష్, నీ చెల్లెలికు జరిగిన అన్యాయం వల్ల నువ్వు వ్యవస్థ మీద పగ పెంచుకున్నావు. కాని నువ్వు చేస్తున్నది ఆ వ్యవస్థను ఇంకా కుళ్ళింపచేయడమే. నీ దగ్గర ఉన్న కోట్లు నీకు నిద్ర ఇస్తున్నాయా? ఈ జిల్లా ప్రజలు నిన్ని చూసి భయపడుతున్నారు, కాని ఒక్కరైనా గౌరవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించు. నీకు డబ్బు ముందా, లేక నువ్వు పోగొట్టుకున్న ఆత్మగౌరవం ముందా?
ఆ ప్రశ్న సురేష్ మనసును సూటిగా గుచ్చింది. ఆ రాత్రి అతను మొదటిసారి తన సంపాదన చూసి అసహ్యించుకున్నాడు. అనుకోకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. నదులు పొంగిపొర్లి అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కరెంటు లేదు, కమ్యూనికేషన్ కట్టయిపోయింది. జిల్లా యంత్రాంగమంతా అల్లకల్లోలమైపోయింది. కలెక్టర్ హోదాలో ఝాన్సీ కంట్రోల్ రూమ్ నుండి ఆర్డర్స్ ఇస్తుంటే ఎస్పీగా సురేష్ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాడు. ఇద్దరూ వైర్లెస్ సెట్స్ల ద్వారా నిరంతరం మాట్లాడుకుంటూ సమన్వయం చేసుకున్నారు. ఝాన్సీ, సురేష్, రామాపురం దగ్గర బ్రిడ్జ్ ఊగిపోతుంది. అక్కడ జనం చిక్కుకుపోయారు. ప్లీజ్ రిస్క్ తీసుకో. సురేష్, డోంట్ వరీ కలెక్టర్ గారు, నా టీం అక్కడే ఉంది. ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. విభేదాలను పక్కన పెట్టి ఇద్దరూ ఒకే ఆశయం కోసం పనిచేయడం మొదలుపెట్టారు. సురేష్ తన సొంత డబ్బుతో 1000 మందికి భోజన పొట్లాలు, మందులు ఏర్పాటు చేశాడు. సహాయక చర్యల సమయంలో ఒక ముసలావిడ సురేష్ చేతులు పట్టుకొని, "నువ్వు సాక్షాత్తు ఆ దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడావు నాయనా, నీ చల్లని చూపు మా మీదుండాలి" అని దీవించింది. ఆ మాటలు విన్నప్పుడు సురేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కోట్లు సంపాదించినప్పుడు కలగని తృప్తి ఆ ముసలావిడ దీవెనలో అతనికి దొరికింది. ఝాన్సీ దూరంగా నిలబడి గర్వంగా తన భర్త వైపు చూసింది. వరద ఉద్ధృతిలో ఒక చిన్న పాప కొట్టుకుపోతుండగా ఝాన్సీ ఆమెను కాపాడటానికి నీటిలోకి దిగింది. అయితే హఠాత్తుగా ఒక పెద్ద చెట్టు కొమ్మ కొట్టుకుంటూ వచ్చి ఝాన్సీని బలంగా తగిలేలా ఉంది. అది గమనించిన సురేష్ క్షణం కూడా ఆలోచించకుండా నీటిలోకి దూకి ఝాన్సీని పక్కకు నెట్టేశాడు. ఆ కొమ్మ సురేష్ తలకు బలంగా తగిలి అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక రాయికి తగిలి స్పృహ కోల్పోయాడు. ఝాన్సీ కేక, "సురేష్!" అని అరుస్తూ ఆమె నీటిలోకి పరిగెత్తింది. పోలీసుల సహాయంతో అతన్ని బయటకు తీశారు. రక్తంతో తడిసిన సురేష్ను చూసి ఝాన్సీ కుప్పకూలిపోయింది. అతను బ్రతకాలని, తనను క్షమించి తిరిగి రావాలని వేడుకుంది. ఆసుపత్రిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న సురేష్ కళ్ళు తెరిచాక మొదటిసారి ప్రశాంతంగా ఉన్నాడు. మృత్యువు అంచువరకు వెళ్లి వచ్చిన అతనికి జీవితమంటే ఏమిటో అర్థమైంది. డిశ్చార్జ్ అవ్వగానే తాను అక్రమంగా సంపాదించిన సుమారు 50 కోట్ల విలువైన ఆస్తులు, భూములు మరియు నగదును ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద అప్పగిస్తున్నట్లు లేఖ రాశాడు. "ఈ డబ్బు నాది కాదు ఝాన్సీ, ఇది ప్రజలది. దీన్ని తిరిగి ఇచ్చేస్తేనే నా మనసు తేలికపడుతుంది" అని అతనితో అన్నాడు. సురేష్ తన తప్పులను ఒప్పుకున్నాక ప్రభుత్వం అతనిపై ఉన్నతాధికార విచారణకు, డిపార్ట్మెంటల్ ఇంక్వైరీకి ఆదేశించింది. ఆ విచారణ కమిటీకి జిల్లా కలెక్టర్ హోదాలో ఝాన్సీ నేతృత్వం వహించాల్సి వచ్చింది. ద్వంద్వయుద్ధం. ఒకవైపు ప్రాణాలను పణంగా పెట్టి తనను కాపాడిన భర్త, మరోవైపు తప్పు చేసిన అధికారి. ఝాన్సీ తన వ్యక్తిగత ప్రేమను పక్కనపెట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపింది. సురేష్ చేసిన ప్రతి తప్పునూ రికార్డులలో నమోదు చేసింది. విచారణ ముగింపులో ఝాన్సీ అడిగింది, "మీపై ఉన్న ఆరోపణలన్నీ నిజమేనా? మీరేదైనా చెప్పుకోవాలనుకుంటున్నారా?" సురేష్ చిరునవ్వుతో, "నేను తప్పు చేశాను. ఆ శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వల్ల పోలీస్ శాఖ ప్రతిష్ఠ దెబ్బతిన్నందుకు నేను క్షమాపణ కోరుతున్నాను" అని అందరి ముందు అంగీకరించాడు. ఫలితంగా ప్రభుత్వం సురేష్ను 2 ఏళ్లపాటు సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తూ జరిమానా విధించింది. కాని అతని పశ్చాత్తాపాన్ని చూసి జైలు శిక్షను మినహాయించింది. శిక్ష ఖరారైన తర్వాత సురేష్ తన యూనిఫామ్ విడిచి సాధారణ దుస్తుల్లో బయటకు వచ్చాడు. గేటు దగ్గర ఝాన్సీ అతనికోసం ఎదురుచూస్తూ ఉంది. "సురేష్, నేనిప్పుడు ఎస్పీని కాదు ఝాన్సీ, కేవలం నీ సురేష్ని మాత్రమే. నా దగ్గర హోదా లేదు, అక్రమ సంపాదన లేదు. ఇప్పుడు నేను నీకు సరితూగుతానా?" ఝాన్సీ కళ్లల్లో నీళ్లతో, "నువ్వు ఎస్పీగా ఉన్నప్పటికంటే నీ తప్పును ఒప్పుకున్న ఈ క్షణమే నా కళ్లలో హీరోవయ్యావు. నాకు కావాల్సింది నీ హోదా కాదు సురేష్, నీలో ఉన్న ఆ పాత నిజాయితీ." ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని 5 ఏళ్ల దూరాన్ని చెరిపివేసుకున్నారు. సస్పెన్షన్ కాలం ముగిసిన తర్వాత సురేష్ మళ్లీ విధుల్లో చేరాడు. కాని ఈసారి అతను అవినీతిరహిత అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. కలెక్టర్ ఝాన్సీ ప్లాన్ చేస్తే ఎస్పీ సురేష్ దాన్ని అమలు చేసేవాడు. ఆ జిల్లా రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మారింది. అక్రమ మైనింగ్లు ఆగిపోయాయి, పేదలకు న్యాయం జరిగింది. ఒకప్పుడు ఒకరినొకరు ద్వేషించుకున్న ఇద్దరు అధికారులు ఇప్పుడు ఒకే ఆశయంతో ప్రజల గుండెల్లో పవర్ కపుల్గా నిలిచిపోయారు. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరినొకరు సరైన మార్గంలో నడిపించడం కూడా అని ఝాన్సీ, సురేష్ నిరూపించారు.